గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక గాయ్స్. నేనైతే శ్రీలంకలో మినీ ఇంగ్లాండ్గా పిలువబడే నోవెరా ఎలియాలో ఉన్నానండి. ఈ నోవెరా ఎలియాని మినీ ఇంగ్లాండ్ ఎందుకంటారంటే ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంటుందండి. ఈ శ్రీలంక దేశంలోనే ఇదే హైయెస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఈ నోవెరా ఎలియాలో ప్రజెంట్ నేను ఇంకొక ఫేమస్ ప్లేస్ అయిన గాయత్రి పీఠం దగ్గర అయితే ఉన్నానండి. మీరు చూసుకోవచ్చు నా వెనకాతలే ఉంది కదా, ఇదే గాయత్రి పీఠం అనమాట. ఈ గాయత్రి పీఠానికి ఒక చరిత్ర అయితే ఉందండి. ఈ స్థానికులు చెప్పిన దాని ప్రకారం అప్పట్లో రావణాసురుడు కొడుకు అయిన ఇంద్రజిత్తు ఇక్కడ శివయ్య కోసం తపస్సు చేశాడని, అతగాడి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు అతనికి వరాల జల్లు కురిపించారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. సో అందుకని మీకు చూపిద్దామని అయితే వచ్చాను. అండ్ ఈ గాయత్రి పీఠాన్ని 1974లో అయితే నిర్మించారండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే గాయత్రి పీఠం. ఈ గాయత్రి పీఠం ప్లేస్లో రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తుడు శివయ్య కోసం తపస్సు చేశాడు, పూజలు చేశాడని ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. అండ్ అందుకనే ఈ ప్లేస్లో ఈ గాయత్రి పీఠాన్ని నిర్మించారని చెప్తున్నారు. ఈ గాయత్రి పీఠాన్ని శ్రీ సిద్ధేర్ మురుగేషు అనే మహర్షి 1974లో నిర్మించారంట. సో దీనికి చాలా చరిత్ర ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. చూసుకున్నట్లయితే గాయత్రి పీఠం ఇలా ఉందండి. ఈ నోవెరా ఎలియాలో చలి అయితే మామూలుగా లేదు. వాతావరణం చూసారా ఏ విధంగా ఉందో చూడొచ్చు. గాయత్రి పీఠం అనమాట. ఇది గాయత్రి పీఠం అంటున్నారు, అసలు ఇక్కడ ఈ నంది ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. ఈ గాయత్రి పీఠంలో శివలింగం అయితే ఉంటుందండి. ఈ సిద్ధేర్ మురుగేష్ గారు దాదాపు 108 శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ ఒకేసారి 108 శివలింగాల్ని మనం దర్శనం చేసుకోవచ్చండి. మీరు చూడొచ్చు ఈ సిద్ధేర్ మురుగేష్ గారు 1974లో ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఈ గాయత్రి పీఠానికి మన ఇండియన్స్, మన హిందువులే ఎక్కువగా వస్తారటండి. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఎక్కువ మన ఇండియన్ హిందువులే ఈ పీఠాన్ని దర్శించుకోవడానికి వస్తారటండి. ఈ గాయత్రి పీఠంలో చూసారా 108 శివలింగాలు అయితే ఉన్నాయి. ఒకేసారి 108 శివలింగాల చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తే ఎంతో పుణ్యం అండి. మీరు చూడొచ్చు పుణ్యాత్ముడు సిద్ధేర్ మహర్షి గారు అసలుకి ఆయనకి ఈ థాట్ ఎలాగొచ్చిందో తెలియదు. దేశం కాని దేశంలో ఇక్కడ 108 శివలింగాల్ని ప్రతిష్ఠించారు. చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఆయన ఫోటోలు అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇతనేనమాట శ్రీ సిద్ధేర్ మురుగేష్ గారు. ఇతనైతే 1974లో ఈ పీఠాన్ని నిర్మించారు, ఈ శివలింగాల్ని స్థాపించారు. చాలా బాగుందండి. చూడొచ్చు 108 శివలింగాలండి. 2 కళ్ళు చాలట్లేదనమాట. ఈ గాయత్రి శక్తిపీఠం చాలా పెద్దదండి. ఇక్కడ నాకు తెలుగు వాళ్ళు కూడా కలిశారనమాట. ఎక్కువగా మన ఇండియా నుంచి హిందువులే ఎక్కువగా వస్తారండి ఈ గాయత్రి శక్తిపీఠాన్ని చూడటానికి. చూడొచ్చు చాలా పెద్దదండి. 1974లో నిర్మించారు ఇది ఆ సిద్ధేర్ మహర్షి గారు. ఇది గాయత్రి పీఠం అండి. లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి శివయ్య దర్శనం ఇస్తారు, చూడొచ్చు. ఇవ్వండి ఈ గాయత్రి పీఠంలో మనకి శివలింగాన్ని స్థాపించారు ఆయన. అండ్ ఇక్కడ మనకి గాయత్రి అమ్మవారు ఉంటారండి. వీళ్ళందరూ తెలుగులో ఉన్నారే. ఇవ్వండి మనకి గాయత్రి అమ్మవారు కనిపిస్తున్నారు, చూసారా? చూసారుగా తెలుగోళ్ళు అండి. వీళ్ళందరూ గ్రూప్ ట్రిప్ వచ్చినట్టున్నారు. మొత్తం తెలుగోళ్ళే, అందరూ తెలుగోళ్ళు. గాయత్రి అమ్మవారిని ఇంకొకసారిగా దర్శనం చేసుకోండి. ఇదండి గాయత్రి పీఠం. దాదాపు 1974లో వీళ్ళు నిర్మించారు. ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే, అక్కడ మన తెలుగు వాళ్ళకి ఆ టూర్ గైడ్ కూడా చెప్తుంది ఏంటంటే, రావణాసురుడు కొడుకు ఇక్కడ తపస్సు చేశాడు, త్రిమూర్తులు వచ్చి అతనికి వరం ఇచ్చారు అని చెప్తున్నారండి. మరి దీనికి ఎటువంటి సాక్ష్యాలు అయితే ఏం లేవు, మరి వాళ్ళ నమ్మకం. సో ఎవరి నమ్మకాన్ని మనం భంగం కలిగించకూడదు కాబట్టి మనం కూడా నమ్మకంతో ఈ గాయత్రి శక్తిపీఠం వచ్చేస్తుంది. ఈ గాయత్రి పీఠానికి అయితే వచ్చానండి. బయట నుంచి చూసుకుంటే గాయత్రి పీఠం ఈ విధంగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. గాయత్రి పీఠం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అసలు సిసలైన సీతమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ టెంపుల్ ప్రపంచంలో సీతమ్మవారికి డెడికేట్ చేస్తూ ఇక్కడ ఒక్క దగ్గరే ఉందండి. సో మనమైతే వెళ్ళిపోదాం. నేనైతే బ్రదర్ని మాట్లాడుకున్నానండి. హాయ్ బ్రో, తినే నన్ను తీసుకెళ్తున్నాడు. సో చాలా మంచి వ్యక్తి. ఇతని నెంబరు మీకు కావాలంటే డిస్ప్లేలో ఇస్తాను. ఎప్పుడైనా ఈ నోవెరా ఎలియా వస్తే మీకు బాగా హెల్ప్ చేస్తారు. జెన్యూన్ పర్సన్. బైక్ పైన వెళ్తుంటే అసలు వణికించేస్తుంది అనమాట. చూడొచ్చు నోవెరా ఎలియా. ఇక్కడ ఈ చూస్తుంటే మనం ఎక్కడో నార్త్ ఈస్ట్లో చూసారా, గ్యాంగ్టక్, సిక్కిము ఆ ఏరియా ఎలా ఉంటుందో, డార్జిలింగ్ అలాగ ఉంటుందండి. ఇది చలి ప్రాంతం. దీన్ని లిటిల్ ఇంగ్లాండ్ అంటారండి ఈ శ్రీలంకన్ వాళ్ళు.
ఎందుకంటే చాలా చలి ప్రదేశం అండి ఇది, బాగా చలి ప్రదేశం. ఈ శ్రీలంకలోనే ఎత్తైన ప్రదేశం అనమాట ఈ నోవెరేలియా. చాలా చల్లగా ఉంటుంది. ఈ సీజన్లోనే ఎంత చలి ఉందంటే చలికాలంలో చంపేస్తుంది. ఇది బస్ స్టేషన్, మీరు చూడొచ్చు, గత వీడియోలో చూపించాను ఇవన్నీను. అక్కడ అది పోస్ట్ ఆఫీస్ అండి, మీరు చూడొచ్చు. అది చాలా 100 సంవత్సరాల క్రితం పోస్ట్ ఆఫీస్ అది అయితే, అది కూడా చూపించాను. ఇటు సైడ్ విక్టోరియా పార్కు, ఇవన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. మీరు చూడాలనుకుంటే గత వీడియోలోకి వెళ్తే వీటి గురించి డీటెయిల్గా చేశానండి. చాలా బాగుంటుందండి ఈ నోవెరేలియా ప్రాంతం. ఫుల్ మేఘాలు కమ్మేస్తున్నాయండి, చూసారు కదా, మేఘాలు కింద నుంచి వెళ్తున్నాయి. చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కానీ, అసలు చాలా చల్లగా ఉంటుందండి, మామూలుగా ఉండదు అసలు. చూసారా ఆ మేఘం చూడండి ఎంత కింద వెళ్తుందో, చాలా చల్లగా ఉందండి. సీతమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఎన్నెన్నో అందాలండి. మీకు మొత్తం అన్ని అందాలు చూపించుకుంటూ వెళ్తాను. అసలు ఈ నోవెరేలియా అనేది మామూలు ప్రాంతం కాదండి, వణికించేస్తుంది నన్ను. చలి తీవ్రత ఎలా ఉందంటే ముక్కులేని వాటర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇంతవరకు నేను చలి ప్రాంతంలో లేను, సడన్గా వచ్చాను కదండి. నా దగ్గర సరైన జర్కిన్లు జాకెట్లు లేవండి. పర్లేదులేండి, నేను ఎక్కువ కాలం ఉండను కదా ఇక్కడ, మరి ఏం కొందలుచుకోవట్లేదు. మీకు మంచి మంచి వ్యూస్ చూపిస్తాను, చూసేయండి. మొత్తం ఘాటి సెక్షన్ అండి, దాదాపు 9 కిలోమీటర్లు వెళ్ళాలి ఈ నోవెరేలియా నుంచి సీతమ్మ టెంపుల్. మార్గం మధ్యలో చూడండి ఆ విలేజ్లు, ఆ కొండ పక్కన ఇల్లులు, వాళ్ళు వ్యవసాయం అంతా బాగుంటుందండి. నేనైతే బైక్ అయితే మాట్లాడుకున్నానండి. మీరు కూడా ఒకవేళ వస్తే ఈ నోవెరేలియా, తెలుగు వాళ్ళు ఇందాక చూశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇతని నెంబరు నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి. చాలా మంచి వ్యక్తి, మనం బేరం ఏమో ఆడవసరం లేదండి. ఇతను ఆ పిక్ మీద తగ్గట్టుగా తక్కువ డబ్బులే తీసుకుంటున్నాడు. ఇతని నెంబరు లాస్ట్లో ఇస్తాను. సీతమ్మ టెంపుల్ ఎక్స్ప్లోర్ అయిపోతే మీకు లాస్ట్లో ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయో రోడ్లు. అసలు ఇంత ఘాటి రోడ్లలో కూడా రోడ్లు మెయింటెనెన్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఏవో పంటలు చూసారా, ఉల్లిపాయ పంట అనుకుంటాయండి అది. కొండ ప్రాంతంలో కూరగాయలు చూడండి ఎంత బాగా పండిస్తున్నారో. వాళ్ళకి అసలు సరైన వస్తువులు లేకపోయినా ఎంతో కష్టపడి పండిస్తున్నారు చూడండి, భలే ఉంది కదా. ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం అనేది అంత సులభం కాదండి. ప్రస్తుతం నేనైతే సీతమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నానండి, వచ్చేసానమాట. టెంపుల్ లోపలికి వెళ్తూ ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా ఉందండి ఈ టెంపుల్ గురించి. కనిపిస్తున్న టెంపులే సీతమ్మ వారి టెంపుల్ అండి. ప్రపంచంలోనే ఇది ఒక్కటే అనమాట సీతమ్మ వారి టెంపుల్. మనకి ఎక్కడా ఉండదు, శ్రీలంకలో మాత్రమే ఉంటుంది ఈ సీతమ్మ టెంపుల్. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. శ్రీలంకలో మాత్రమే సీతమ్మ వారికి డెడికేట్ చేస్తూ ఒక టెంపుల్ అయితే కట్టారండి. టెంపుల్ లోపలికైతే వెళ్దామండి, ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. టెంపుల్ లోపలికి మనం వెళ్ళాలంటే టికెట్ ఉంటుందేమో, కానీ ఇక్కడ ఎవరు లేరండి. మళ్ళీ డైరెక్ట్గా లోపలికి వెళ్తే ప్రాబ్లం. లోపలికైతే వెళ్దాం. ఇక్కడ వీడియోగ్రఫీ అనేది ప్రాహిబిటెడ్ అని ఉంది, బట్ ఎవరు లేరు కాబట్టి తీద్దాం. టెంపుల్ అయితే ఈ విధంగా ఉందండి, మీరు చూడొచ్చు. లోపల టెంపుల్ భాగం అన్నమాట, చూశారు కదా. మొత్తం టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ప్రపంచంలోనే సీతమ్మవారి టెంపుల్ శ్రీలంకలో మాత్రమే ఉంది. ఇదండి టెంపుల్. మనం టెంపుల్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. లోపల వీడియో ఫొటోస్ తీయకూడదని చెప్పారు, బయటకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ హనుమంతుల వారి పాదం ఉంటుందని చెప్పారు, చూద్దాం. మొత్తం చూసుకోవచ్చు సీతమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో అన్నమాట. మీకు అక్కడ హనుమంతుల వారి పాదం అయితే ఉందండి. అక్కడికి వెళ్దాం. మొత్తం దీని యొక్క ఈ రామాయణ కథ, ఈ సీతమ్మవారి టెంపుల్, ఇది ఎంతవరకు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. అక్కడ హనుమంతుల వారి విగ్రహం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ముద్రని
హనుమంతుల వారి పాదముద్ర అంటున్నారండి. ఆయన ఇక్కడ సీతమ్మ వారి జాడ కోసం వచ్చినప్పుడు అడుగు వేశారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. చూసారు కదా, దీని లోపల చిన్న హనుమంతుని విగ్రహం కూడా ఉందండి, మీరు చూడొచ్చు. ఇదంతాను డబ్బులు కూడా పెడుతున్నారు ఈ పాదం మీద. మొత్తం ఇదిగోండి, గుడి ప్రాంగణం దగ్గర అయితే ఈ హనుమంతుల వారి పాదముద్ర అయితే ఉందండి, మీరు చూడొచ్చు. ఇదంతా సీతమ్మ వారి టెంపుల్. ప్రపంచంలో ఎక్కడా ఉండదండి, శ్రీలంకలో మాత్రమే ఉంటుందన్నమాట సీతమ్మ వారి టెంపుల్. ఈ పక్కనే జలపాతం అనమాట, చిన్న నదిలాగా ఉందండి జలపాతం, మీరు చూడొచ్చు. ఇదండి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి పాదం. మీరు చూసుకున్నట్లయితే ఈ సీతమ్మ వారి టెంపుల్ దగ్గర కనిపిస్తున్న ఈ ముద్రని ఆంజనేయ స్వామి పాదం. అప్పుడు లంకకి వచ్చారు కదండి ఆంజనేయ వారు, ఆయన ఇక్కడ అడుగు పెట్టారని స్థానికులు చెప్తున్నారు, ఎంతో గట్టిగా నమ్ముతున్నారండి. కాకపోతే ఈ శ్రీలంక అనేది నిజమైన లంక అని వాల్మీకి రామాయణ ప్రకారం అయితే మ్యాచ్ అవ్వట్లేదండి. ఎందుకంటే వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకున్నట్లయితే రావణుడి లంక దాదాపు 100 యోజనాల దూరంలో భారతదేశానికి ఉండేదని వాల్మీకి రామాయణంలో ఉండేదండి. 100 యోజనాలు అంటే దాదాపు 1200 పైగా కిలోమీటర్లు అండి. ఈ శ్రీలంక మన ఇండియాకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రావణుడి లంక అనేది చాలా దివ్య నగరం అండి. అసలు 2 కళ్ళు చాలవన్నమాట, అంత బాగుంటుంది రావణుడి లంక. రావణుడి లంక నిర్మించింది ఎవరో తెలుసా? శిల్పి విశ్వకర్మ. ఈయన దేవతలకు నగరాలను నిర్మిస్తారు, ఆయన అయితే రావణుడి లంక నిర్మించారండి. వజ్రాలు వైడూర్యాలతో ఆ యొక్క రావణుడి లంకను అయితే నిర్మించారు. బట్ ఇక్కడెక్కడ అలాంటి ఆనవాళ్ళు లేవండి. ఇంతకుముందు ఇక్కడ ఈ శ్రీలంకలో రావణుడి లంక ఉండేదని ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. సో ఈ 2 పాయింట్ల ప్రకారం చూసుకుంటే వాల్మీకి రామాయణానికి ఈ శ్రీలంకకి అసలు పోలికే లేదండి. 100 యోజనాలు దూరం ఎక్కడ, 30 కిలోమీటర్ల శ్రీలంక ఎక్కడండి. అండ్ ఇంతకు ముందు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ శ్రీలంకను పాలించక ముందు ఈ శ్రీలంకని సిన్హాల దీవి అనేవారండి. మరి ముందు నుంచి ఇది లంక అయితే లంక అని పేరు ఉండాలి కదా, సిన్హాల దీవి అనేవారు. బ్రిటిష్ వారు వచ్చి ఏం పిలిచారో తెలుసా? దీన్ని సైలాన్ అనే పిలిచేవారు అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మోడర్న్ గా శ్రీలంక అని పేరు పెట్టుకున్నారండి. రకరకాల పేర్లు అయితే ఈ శ్రీలంకకి వచ్చాయన్నమాట. దాదాపు 3 పేర్లు మారాయి. బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టారు, వాళ్ళు రాకముందో పేరు ఉంది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక పేరు ఉంది. సో వాల్మీకి రామాయణానికి ఈ శ్రీలంకకి ఎటువంటి ఆనవాళ్ళు లేవండి. వాల్మీకి రామాయణం ఏం చెప్తుంది? భారతదేశానికి 100 యోజనాల దూరంలో దాదాపు 1200 కిలోమీటర్ల పైగా దూరంలో లంకా నగరం ఉండేది వాల్మీకి రామాయణం చెప్తుంది. బట్ ఇక్కడ ఈ శ్రీలంక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేవండి, అంతా నమ్మకం మీద నడుస్తుంది. ఈ సీతమ్మ వారి టెంపుల్ కూడా కట్టారు, మన ఇండియా నుంచి హిందువులు వస్తున్నారు, అందరూ విజిట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముద్రని ఆంజనేయ స్వామి ముద్ర అని కూడా అంటున్నారండి, కాళీ ముద్ర అనేసి. సో నమ్మకమే గొప్పదండి ప్రపంచంలో, దానికి మించింది ఏం లేదు. సో అందరితో పాటు మనం నమ్మడం అంతే. కాకపోతే వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే ఎటువంటి ఆనవాళ్ళు లేవు. రామాయణం జరిగింది అనడానికి మనకి చిట్ట చివరి ఆధారం కూడా వాల్మీకి రామాయణం అండి. వాల్మీకి రామాయణం సాక్షాత్తు బ్రహ్మ ఆశీర్వాదంతో రాశారండి. సో దాన్నే మనం నమ్మాలి. సో వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే ఈ శ్రీలంక రావణలంక ఒకటి కాదండి. రావణలంక అయితే సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండాలి, లేదా మనలాంటి మానవులకు కనిపించకుండా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే విశ్వకర్మ కట్టించారు కాబట్టి మనలాంటి మానవ మాత్రలు కనిపించకపోవచ్చు. మన భారతీయులు కూడా ఈ శ్రీలంకని రావణలంక అని నమ్మడానికి గట్టి నమ్మకం ఏంటంటే, మనకి తమిళనాడులో ధనుష్కోడి ఉంది కదండి, అక్కడ ధనుష్కోడి నుంచి మనకి శ్రీలంకకి మధ్యన ఒకటి దారి ఉంటుందండి. దాన్నే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? రామసేతు అనుకుంటున్నారండి. దాన్ని బట్టే మన వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఏదైనా నమ్మకాన్ని మించింది ఏం లేదు. నేనైతే ఒకసారి దండం పెట్టుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ బయటకి అయితే వెళ్దామండి. సీతమ్మ వారి టెంపుల్ నుంచి బయటకు వెళ్దాం. సీతమ్మ టెంపుల్ కి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మన బస్సులో కూడా నువేరెలియా నుంచి రావచ్చు. టెంపుల్ బయటకి అయితే వచ్చేసానండి. ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ సీతమ్మ వారి టెంపుల్ అండి. ఫైనల్గా నేనుంటున్న హాస్టల్ ప్రాంతానికి అయితే వచ్చేసానండి. అండ్ మనోడు ఇంకెళ్ళిపోతాడు, నన్ను దించేశాడు. ఇప్పుడైతే నన్ను తీసుకువెళ్ళడానికి నెక్స్ట్ నన్ను దించినందుకు అంటే పికప్ అండ్ డ్రాప్కి వీళ్ళ డబ్బుల్లో 1000 రూపాయలు అండి. దాదాపు 9 కిలోమీటర్లు వచ్చింది నేనున్న రూమ్ నుంచి. సో మన డబ్బుల్లో చూసుకున్నట్లయితే 300 రూపాయలు అండి. పర్లేదు తీసుకెళ్ళి తీసుకురావడానికి చవక. బాయ్ బ్రో.
మనోడు మంచోడండి, చాలా మంచి వ్యక్తి. ఐ విల్ పుట్ ఇన్ మై వీడియో యువర్ నెంబర్. మై సబ్స్క్రైబర్స్ కమ్ ఎనీ టైమ్, యూ గివ్ బిగ్ డిస్కౌంట్. ఓకే ఓకే బాయ్ బ్రదర్. ఏదో నాకు వచ్చిన ఆక్పాక్ ఇంగ్లీష్తో మాట్లాడానండి. మనోడికి నెంబర్ ఇస్తాను, నెంబర్ చూసి మనోడికి బుక్ చేసుకోండి. ఎవరైనా వస్తే మంచిగా ఉపయోగపడుద్ది. చెప్పలేం, ఎప్పుడైనా మీకు అవసరం పడవచ్చు. మనోడు చాలా మంచి వ్యక్తి అండి, జెన్యూన్ అనమాట. మంచిగా డబ్బులు మనం బేరం ఆడుకున్నా అతను బేరం ఆడాల్సినంత పని లేదండి. మంచి ప్రైజ్లో తీసుకెళ్తాడు. వాతావరణం చూడండి ఎంత తొందరగా మారిపోయిందో. ప్రతి ఒక్క 5 కిలోమీటర్లకి డిఫరెంట్ వెదర్ ఉంటుంది అటండి. ఇక్కడ ఒక చోట మంచు పడుతుంది అంటే స్నోఫాల్ ఏమవదు, ఒక చోట చాలా చల్లిగా మంచుతో ఉంటుంది, ఒక చోట వర్షం పడుద్ది, ఒక చోట ఎండగా ఉంటుందండి. ఇదండి ఈ వీడియో. ఇంతే, సీతమ్మ వారి టెంపుల్ చూపించాలనే మీకు ఈ వీడియో, డెడికేటెడ్ వీడియో చేశాను. మళ్ళీ మిక్స్ చేసేసి ఏదో వీడియోలో పెట్టేస్తే మీకు అర్థమవుతుందో అవదని అందులో ప్రపంచంలో సీతమ్మ వారికి డెడికేట్ చేస్తూ టెంపుల్ శ్రీలంకలోనే ఉందండి. అందుకే వీడియో చిన్నదైనా మీకు చూపించుదామనే ఉద్దేశంతో తీశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వేచి ఉండండి. బాయ్ బాయ్.